శివాజీ గారు ఏంటి పాలిటిక్స్ మరి 110 రోజులు 115 రోజులు రాజకీయాలకు దూరంగా ఏం ఫాలో కాకుండా ఏమవుతుంది బయట అనిపించలా? నాకేం అనిపించలేదండి. నేను తెలంగాణ ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు కదా లోపలికి. అసలు తెలీదు. ఆ, లోపలికి వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, బయటకు వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఊహించలేదు కదా రేవంత్ సీఎం అవుతారని. మీరు అలా ఆ థాటే లేదేమో మీకు. నాకు రేవంత్ అన్న బాగా తెలుసు. ఆయన జూబ్లీస్ ఇక్కడ ఫిల్మ్నార్లో ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్సీ కాకముందు దాదాపు 25 సంవత్సరాల నుంచి తెలుసు నాకు రేవంత్ అన్న. నేను గాంధీ భవన్కి వెళ్ళా హ్మ్. భారత్ జోడో యాత్ర. నాది స్పీచ్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ గుర్తుంది. ఆ రోజు నాకు నాకు మనకి ఆంధ్రాలో అప్పుడు నేను వెళ్ళకముందండి కొన్ని టీంలు మన వాళ్ళు పనిచేశారు. బయట ఎన్ఆర్ఐలు సర్వే అని చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వాళ్ళకి అవగాహన ఉంది. సో మార్పు వస్తుందని అనుకున్నా. వెళ్ళేటప్పుడు నేను హౌస్లోకి వెళ్తాను అన్నాక 4 రోజుల ముందు నేను వాళ్ళ టీం మెంబర్తో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో మీరు కనుక గ్రిప్ తీసుకుంటే మీకు కనుక కొన్ని సీట్లు వచ్చినా మీరు గెలుస్తున్నారు అని చెప్తున్నారు సర్వే వాళ్ళు. మనకు తెలిసిన మిత్రులు సర్వేలు చేసేవాళ్ళు చెప్తున్నారు. మీరు గెస్ కొట్టారు? గెస్ కాదు, అది వాళ్ళు చేసింది మనకు చెప్పింది. సో మార్పు ఉంటుంది, బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలుసు. అదే 50-50 ఛాన్స్ అనుకున్నా. నేను అనుకోడు 50-50 ఛాన్స్ అనుకున్నా. బీఆర్ఎస్ ఓడిపోద్దని నేను అనుకోవాలా. 50-50 ఛాన్స్ ఉంది, సిటీని కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం అవుతాడు అనుకున్నా. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పా, మా టైగర్కి ఒక్కసారి అందరూ సపోర్ట్ చేయండి, మీరు కాంగ్రెస్ కోసం సపోర్ట్ చేయండి, దేశం కోసం సపోర్ట్ చేయండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడా గాంధీ భవన్లో. సో అదైతే సో అక్కడ మార్పు అనేది ముందే ఊహించారు. ఇక్కడ మార్పు వస్తుందని ఊహించిన మాట తెలంగాణలో. అయితే వాళ్ళ టీంలో కూడా ఒకళ్ళిద్దరికి నమ్మకం లేదు. ఏమో సార్ అని అన్నారు. అంటే బీజేపీ ఏదో గేమ్ ఆడేస్తుంది అనుకున్నారులేండి. ఒక దశలో బీజేపీ సెకండ్ పార్టీ సార్ కాంగ్రెస్కి డిపాజిట్ లేవు ఉప ఎన్నికల్లో అవన్నీ అనుకున్నారుగా జిహెచ్ఎంసీలో. అంటే అదే మూర్తి గారు, వీళ్ళందరూ మనం సొసైటీ గురించి మాట్లాడుకుంటుంటే ఏం చేస్తారు, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. కరెక్ట్ అదే కదా. అదే చాలా బ్యాడ్ అయింది. అదే కదా, నాకు అదే చాలా బ్యాడ్ అయింది. నేను రాజకీయాల గురించి మాట్లాడలే, ప్రజలు ఏం మాట్లాడుకున్నారు, ప్రజల అవగాహన ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడేవాడిని జనరల్గా కూడా. సో దాన్ని తీసుకొచ్చేసి నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు ఉన్న మాట మాట్లాడుకుంటే ఎలాగా. సో నాకు అర్థమైన నా అవగాహన ప్రకారం ఏ పార్టీ ఎవరిని ఆపటం లేపటం జరగని పని అండి. నాకు అర్థమైందండి మూర్తి గారు. చంద్రబాబు గారు అరెస్ట్ మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండగానే తెలియదు. నాకు అసలు తెలియదండి. నాకు తెలియదండి. నాకు తెలీదు, బయటకు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, రెండూ తెలియదు నాకు. నేను వచ్చిన తర్వాత ఇలా తెలిసింది, ఇట్లా బాబు గారిని సరే కదా నాకు తెలుసు కదా, ఆయన వెళ్ళి కలుద్దామంటే అందుబాటులో లేరు ఇక్కడ. ఆయన గౌరవంగా పెద్ద ఆయన్ని కలవాలి కదా, అంతే తప్పితే. ఆంధ్రాలో మార్పు ఉంటుందని అనిపించింది మీకు? ఏదండి, ఆంధ్రాలో కూడా మార్పు వస్తుందని? ఆంధ్రాలో మార్పు వస్తుంది అనేది నేను ఇంత ముందే చెప్పానండి. నేను ఎందుకు సార్ మీకు ఇంత మంచి అవకాశం ఎంగేజ్లో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది చూసుకోండి సార్ అని కూడా అన్నాను నేను. అయితే ఓటిమూర్తి గారు రాజకీయాల గురించి ఇంక వదిలేద్దాం అనుకున్నా, మాట్లాడటం అనవసరం వీళ్ళ గురించి. నాకు ఒకటే అనిపించింది, సమాజంలో ప్రజలు మారాల్సిందే, కానీ సొసైటీ గురించి కన్సర్న్ పోదుగా మీకు. సచిన ఎందుకంటే కెరీర్ వదులుకుని, సినిమాలు వదులుకుని, కేసులు ఎదుర్కొని ఇన్ని చేసింది మీరు సొసైటీ కోసం. అమరావతి పాదయాత్రలు సమాజం అవి మీరు వదిలేయగలరు అనుకుంటున్నారు? చెప్తాను, నేను అదే చెప్తాను. నేను సమాజాన్ని గొంతుకనే తప్పితే నేను రాజకీయ పార్టీల గొంతుకని కాదు, నాకు అవసరం లేదు. ప్రజల్లో మార్పు రావాలి. 10 ఏళ్ళు అండి, నిజం చెప్తున్నాను. నా విలువైన వయస్సు, నా విలువైన కెరీర్, అన్నిటికన్నా విలువైన నా ప్రాంతం అని ఫీల్ అయ్యి నేను వెళ్ళాను. నేను ఇప్పటికీ నో రిగ్రెట్స్. రాబోయే జనరేషన్స్కి, ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈ ప్రాంతం ఇక్కడి నుంచి విడిపోయింది ఈ ప్రాంతం, ఆ ప్రాంతం చాలా నష్టపోయింది. దానికి డెఫినెట్గా ఒక దిశ కావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. అలా అని ఒక ఆశలు పెట్టుకున్నటువంటి మనకి ఒక ఊహించని దెబ్బ కొట్టేసరికి బాధేసింది. అరే నా ఓటోడికి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకోవటానికి ఉన్నాయి ఆ రోజుల్లో, ఎందుకంటే ఇది మన క్యాపిటల్.
రేపు పొద్దున ఆ ప్రాంతంలో పిల్లల పరిస్థితి ఏంటి అనే ఒక బాధనే నా కెరీర్ కన్నా పెద్ద విషయం. నా కెరీర్ ఏం పెద్ద గొప్పది కాదు. ఓకే, దేవుడి దేవల నాకు సినిమా బాగానే ఇచ్చింది. ఓకే, కొంతకాలం సమాజం కోసం పనిచేద్దాం అనుకుని పనిచేశాను. నాకు ఇక్కడే ఒక బాధ వేస్తున్న అంశం ఏంటంటే, అన్లెస్ ప్రజల్లో ఈ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుల వైషమ్యాలు పోయి సమాజం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, భావితరాలు ఇటువంటి ఆలోచన వచ్చే ఒక రోజు వచ్చిన రోజున నా గొంతుకు ఇంకా గట్టిగా వినపడుతుంది. ఒకవేళ లేకపోయినా ఎవరూ లేరు కదా అని చెప్పి విచ్చలవిడితనం చేసినప్పుడు నా గొంతుకు వినపడుద్ది. అంతవరకే ఫిక్స్ అయ్యాను మూర్తి గారు. ఇప్పుడు ఫర్దర్గా నా కుటుంబంలో నా పిల్లల కోరిక తీర్చాలి. నేను ఓ తండ్రిగా నేను వాళ్ళ కోరిక తీర్చాలి. నేను యాక్ట్ చేయడం వాళ్ళు చూడాలి. సో మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్తారు హీరోగా? ఖచ్చితంగా వింటున్నాను. ఇప్పుడు 90s ఏదో వెబ్ సిరీస్ చేశారుగా? అవును, 90s వెబ్ సిరీస్ మూర్తి గారు. మన జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి పాత 70sలో ఉన్న జనరేషన్స్కి ఒక వారధిలాగా అనిపిస్తుంది 90s అనే జనరేషన్. ఆ జనరేషన్ అటుపక్క తెలుసు, ఇటుపక్క తెలుసు. 70s నుంచి తెలుసు. అలాంటి ఒక మ్యాజికల్ మూమెంట్ అండి #90s మిడిల్ క్లాస్ బయోపిక్. మనందరం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమే మనందరం. ఆ పరిస్థితులు, ఆ రోజుల్లో ఆ స్కూళ్ళలో ఆ పిల్లల బిహేవియరు, ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పుడప్పుడే వస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, సో పిల్లల ప్రెషరు, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుందండి. మాకు పెయిన్ లైక్ మిస్సమ్మ సినిమా, నాది పెయిన్, మీకు ఎంటర్టైన్మెంట్. అలాంటి ఒక బ్యూటిఫుల్ స్వీట్ స్టోరీ అది #90s అనేది. రామోజీరావు గారు అదే ఈటీవీ విన్ యాప్లో వస్తూ ఉంది అది. సో వాసుకి గారు దాంట్లో నా పేరుగా చేశారు. నాకు 3 పిల్లలు, నేను ఒక మ్యాథ్స్ టీచరు. దానికోసం నేను దాదాపు అంటే తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారు చెల్లెలు గారు ఆనంద్ సాయి గారు. ఎస్ సార్, 30 కేజీలు మా వాళ్ళు అంటున్నారు, కానీ నేను 10-15 కేజీలు పెరిగే దానికోసం. పెరిగి మీరు చూడండి, ఆ ఫ్రేమ్లన్నీ కూడా అట్లా కనపడతాయి. సో బిగ్ బాస్ వెళ్ళడానికి ముందే అయిపోయింది షూటింగ్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ లక్కీగా నేను తగ్గాలని. మీ ఇద్దరు అబ్బాయిల కోరిక మీరు మళ్ళీ సినిమాల్లో ఉండాలన్నా పక్కా. అంటే ఇప్పుడు నేను షోకి వస్తున్నప్పుడు కూడా, నాన్న రాజకీయాలు వద్దు నాన్న, ప్లీజ్ నాన్న సినిమా చేయి నాన్న, చిన్నోడు రిక్కీ. నేను అదే, నాకు ఇప్పుడున్న మనకున్న ఏర్పడ్డ ఈ జనరేషన్ ఫ్యాన్ బేస్, పిల్లలు నన్ను అభిమానించేవాళ్ళు, ఫ్యాన్ బేస్ అనే మాట పెద్దదే అవుతుందేమో, కానీ నన్ను అభిమానించేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు కోరుతుంది ఏంటంటే, వద్దు సార్ మనకదే, వీళ్ళు మారరు, మీరు సినిమాలు చేయండి సార్, మీ సినిమాలన్నీ ఇప్పుడు మళ్ళీ టీవీలో వేస్తున్నారు సార్, మళ్ళీ మొత్తం చూసిన తర్వాత అయ్యో ఇంత ఓటీటీ వచ్చిన తర్వాత మీరు చేయలేదు సినిమాలు, ఓటీటీకి ముందు తెలియదు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ఒక ప్రపంచం క్రియేట్ అయినట్టే. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ బిగ్ బాస్లో శివన్నగా అందరికీ తెలిసారు కాబట్టి డిజిటల్ జనరేషన్. బిగ్ బాస్ అనేది శివాజీ మళ్ళీ యాక్ట్ చేస్తాడనే దానికి ఉపయోగపడిద్దని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాగే నిజంగానే వచ్చిన దగ్గర నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను. ఒక 4 స్క్రిప్ట్లు విన్నాను నేను. ఒకటైతే నాకు బాగా నచ్చింది. సో అడ్వాన్స్ ఇస్తే అనౌన్స్ చేద్దాం అనుకున్నా. సో వింటున్నారు బాగా స్టోరీలు? వింటున్నానండి. ఈరోజు కూడా ఒక అబ్బాయి ఫోన్ చేశాను, చూడు నాన్న మన దగ్గర ప్రొడ్యూసర్లు లేరు, మనమే కొత్త, మనమే బాబు అనే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి నీ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాళ్ళ కథ నచ్చింది, అప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను వింటా. నేను ఎవరికైనా ఇదే చెప్తున్నా అండి, నా దగ్గర ప్రొడ్యూసర్ లేరు. సో సార్ మీరు, ఇంకొకటి ఫోన్ చేశారు, సార్ మీరు మీరు 3 కలిసా, ఒరే అది షార్ట్ ఫిల్మ్ రా, షార్ట్ మూవీ రా, అది కరెక్ట్, నేను సినిమా తీయట్లేదు రా దాన్ని, సినిమా అని పెద్ద ఏదో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ లోపు ఓ షార్ట్ ఫిల్మ్ లాంటిది తీద్దాం, షార్ట్ మూవీ లాంటిది తీద్దామని ఆశరా. అదేముంది, మనం రెడ్ కెమెరాలో చిన్నది చేసేయచ్చురా, మేము లైట్లు ఉన్నా లేకపోయినా న్యాచురల్ ఫిల్మ్ తీద్దామనే ఆశ. అది ఎంతవరకు ఇద్దో లేదు తెలియదు. మళ్ళీ మేము 3 అండి, స్పై, టైటిల్ కూడా స్పై. ఎవడన్నా రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకోటి పెడతాం దాని కింద, అదే కదా శివాజీ, శివన్నాసి స్పై అంటారు, అంతే, ఏదో ఒకటి పడుద్ది ఎంతసేపు. సో ఆ యాంగిల్లో ప్రస్తుతం అయితే ఆలోచనలన్నీ కూడా అలా ఉన్నాయి మూర్తి గారు. సో రీఎంట్రీ మళ్ళీ కంబ్యాక్ అయితే బిగ్ బాస్ అయిపోయింది కదా, రీఎంట్రీ స్క్రీన్ మీద కనపడ్డాను కదా, ఇంకా రేపు 5వ తారీఖున మళ్ళీ ఇది. సో శివన్న క్యారెక్టర్లు రాసుకోవచ్చు అందరూ బ్రహ్మాండంగా, ప్లీజ్ రాయండి. అంటే నేనది ఏదో పోయి పక్కన నిలబడి అలా కాదు, వద్దు, నాకు ఆ డబ్బులు కూడా వద్దు. ఎందుకు ఒక్కటి బిగ్ బాస్కి వెళ్ళి నాకు నేను నేర్చుకుంది ఇంకోటి ఏంటో తెలుసా మూర్తి గారు, నాకు ఎప్పుడు నా అంతరాత్మ చెప్తూనే ఉండేది,
డబ్బులకి వేగం పడకో, ఉమ్, నువ్వు పడ్డా రావు, ఉమ్, వస్తాయి అవి. నీ డెస్టినీలో నీకు ఎంత రావాలి డిపాజిట్ అదంతా కూడా ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్ చేస్తుంది అది. ఉమ్, ఆ ఎగ్జిట్లప్పుడు ఏ ఎగ్జిట్లో ఎంతెంత రావాలో అది వచ్చేస్తుంది. అవును, లేకపోయినా 10 ఏళ్ళు బతికే కదా, ఎందుకు తొందరపడాలా, ఎందుకు ఊరికే ఏది పడితే చేయాలి, అవసరం లేదు. నాకు రాసే క్యారెక్టర్లు, నేను చేయగలిగిన క్యారెక్టర్లు రాస్తారు కదా, అప్పుడు నేను అవసరమే కదా. అంతే కదా. సరే రూపాయి అటు ఇటు చేస్తారు కదా, ఏం చేయాలా. నాకు అదొక్క విషయంలోనే రాజకీయ నాయకులతోటి అక్కడే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఉమ్, ఒర్రా 10,000 సంపాదించేవాడు హైదరాబాద్లో బతుకుతున్నాడు, 10 లక్షలు సంపాదించేవాడు బతుకుతున్నాడు, 10 కోట్లు సంపాదించినాడు. దేనికి రా 100 కోట్లు మీకు? ఈ పాపం ఎందుకురా మూటగట్టుకుంటారు? ఎంతకాలం ఇప్పుడు వచ్చే రాబోయే తరాలు, ఇప్పుడున్న తరాల బిడ్డలు, ఈ బిడ్డలు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే కదరా. అవును. ఈ పాపం అంతా ఏం చేస్తారా? ఇన్ని 100 కోట్లు మీరు ఏం చేసుకుంటారు? ఈ పిల్లలకు రావాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు, కమ్యూనికేషను, ఇదంతా పిల్లలకి చెందాల్సినటువంటి ఆస్తులు ముష్టి మీ 2-3 వేల మంది రాజకీయ నాయకులు ఈ దేశంలో మా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దోచుకుంటున్నారే. ఏం చేసుకుంటారా నా చెప్పురా? నువ్వు చచ్చాక నెక్స్ట్ ఇయర్ నీ ఫ్యామిలీ మొత్తం వచ్చి నీకు తద్దనం పెడతారా? అయ్యే పనేనా? లేదు కదా. ఎందుకు రా దీనికి? ఎవడరా వస్తాడు నీకు? నీ కొడుకు నువ్వు నిన్నటిదాకా చాలా పెద్ద తోపు తురుముకాను అనుకున్నాక నీ ఫ్యామిలీ, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకు బాగాలేదంటే నిన్ను వచ్చి ఇంటికి వచ్చి చూసిపోతాడరా, వీడియో కాల్లో చూస్తున్నాడు. దేనికోసం రా 1000 కోట్లు సంపాదిస్తున్నావు, 100 కోట్లు? ఎందుకురా అంత పాపం మూట కట్టుకుంటున్నారు మీరు అందరూ? ఈ మాటలు నేను మాట్లాడేస్తాను, ఫస్ట్ నుంచి మాట్లాడతాను కదా మూర్తి గారు. ఈ మాటలు నచ్చకపోతే నేను ఏం చేయాలి? జనరేషన్ పట్టించుకోవాలి. మీకు రావాల్సినటువంటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మీ భావితరాల భవిష్యత్తుని నాయకులు దోచుకుంటున్నారు. మీ గళం విప్పితే గోశలు మూసుకొని కరెక్ట్గా దారిలోకి వస్తారు. 100 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలుస్తూ పోతూ దేనికోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా దేనికోసం సపోర్ట్ చేస్తున్నాం వీళ్ళందరినీ? ఇలాంటి ఒక రోజు రావాలని. ఆ రోజు నా గొంతుక ఒక సునామీలాగా ఉంటుంది. లేదనుకో ఉన్న నలుగురు సమాజం 4 దిక్కులుగా మారిపోతే మీ గొంతు మోగపోదు, విరామం అంతే. మీరు ఉన్న నలుగురు సమాజం 4 ముక్కలుగా విడిపోతే నేను ఒక మౌనమునిలాగా ఉంటానే తప్పితే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కడిని మీ నలుగురే నన్ను తిడతారు. మళ్ళీ మీరే ఈ రాజకీయ పార్టీలు పంచం చేరి మీరే అక్కడ రూపాయికి 10 రూపాయలకి పనిచేస్తూ నా మీద కామెంట్లు పెడతారు, నా మీద పోస్టులు పెడతారు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను రా బాబు? మీకోసం, మీ తరాల కోసం పనిచేస్తామని అప్పుడు అనుకున్నా, చేశా, ఇప్పుడు కూడా అనుకుంటున్నా. కానీ నాకు కావాల్సింది ఈసారి మీరు ముందుకొస్తే మీ వెనకాల నేను ఉంటా, సైన్యం మీ వెనకాల నేను ఒక సైన్యంలాగా ఉంటా. మీరు రారు. నాదంతా కూడా ఎడారిలో ఎండమావని ఎత్తుకున్నట్టే 10 సంవత్సరాలు నాకు అలాగే అయిపోయింది. మీకు ప్రత్యేక హోదా అని చెప్పారు, ఇవ్వలా. చెప్పినోడు ఇవ్వలా. లేదు వాడిని కొట్టి తెస్తానన్నాడు, తేలా. లేదు నేనున్నా నీకు ఈసారి మీకు అన్నాడు, ఏమీ మాట్లాడలా. ఇంకా దీనికోసం నేను రాజకీయ పార్టీల చుట్టూ ఎగబడి వాళ్ళ కోసం తిరగాల? వద్దు. నా బిడ్డలు నన్ను అడిగారు, నానా నువ్వు ఒకసారి సినిమాలు చేయి నాన్న, మేము చూడాలనుకుంటున్నామని. ఆ కోరిక తీర్చడం పెద్ద పని కాదు నాకు, అది చాలా చిన్న పని, నాకు తెలిసిన పని. అది ఇంకా బ్రహ్మాండంగా చేయగలను. ఆ వేలో ఆలోచిస్తున్నా మూర్తి గారు. సమాజం బాగుంటేనే సినిమా బాగుంటుంది, మీడియా బాగుంటుంది, అందరూ బాగుంటారు. సమాజమే విడిపోయి రకరకాలుగా పార్టీలు మన అవసరాల గురించి మాట్లాడకుండా పార్టీలు, నాయకులు, కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు శివాజీ ఇంకా ఎండమావి గురించి ఎత్తుకున్నా అంటే నా కుటుంబమే నన్ను తిడుతుంది, నా అభిమానులే నన్ను తిడతారు. నా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు నన్ను ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు ఏర్పడ్డ ఈ జనరేషన్ ఫ్యాన్స్ అందరూ కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నన్ను సినిమా చేయమని అడుగుతున్నారు. రాజకీయాలకి, రాజకీయ నాయకులకి వాళ్ళ గురించి మాట్లాడటం ఆపి సినిమాలు చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యాను. మూర్తి గారు మీరు డైరెక్టర్ అయ్యారు, అదిరిపోయి క్యారెక్టర్ రాయండి, నేను చేస్తాను. మీ క్యారెక్టర్ మస్ట్గా రాస్తా. ఖచ్చితంగా రాయండి. నేను ఎలా చేస్తానో మీ అందరికీ తెలుసు.